रागे सदा भगवती मनसा स्मरामि। रागी सदा भगवती वचसा गृह्णामि। रागी सदा भगवती शिरसा नमामि। रागी सदा भगवती शरणं प्रपद्ये। శుభం. కేవల జగన్మాత శక్తితో అనేక స్వరూపాలుగా ప్రకటించబడేటువంటి మీ అందరికీ, మనందరిలో ఉన్నటువంటి కేవల జగన్మాత శక్తికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు అర్పణ చేసుకుంటూ మనము ఈ సత్సంగము జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక, అదేవిధంగా శ్రీ యంత్రము, శ్రీ విద్య వేరు వేరు కావు. ఇవన్నీ కూడా జగన్మాత యొక్క సర్వజనీనమైనటువంటి సమగ్ర స్వరూపము అనేటువంటి భావనని కలిగి ఉండి మనము ఏది చేస్తూ ఉన్నా కూడా, శ్రీయంత్ర పూజ చేస్తూ ఉన్నా, లేకపోతే మనము శ్రీ విద్యలో భాగంగా మనం చేసేటువంటి జప విధులు కానివ్వండి, ఇతర కర్మ విధులు కానివ్వండి చేస్తూ ఉన్నా, లలితా సహస్రనామం చేస్తూ ఉన్నా, అక్కడ ఉన్నది ఒకే తత్వం అనేటువంటిది జ్ఞానపూర్వకంగా అర్థం చేసుకొని ఆ జ్ఞానం యొక్క భావము చేత జగన్మాత యొక్క స్వరూపాన్ని మనం ఎప్పటికప్పుడు ఆవిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. అందుట్లో భాగంగా లలితా సహస్రనామాన్ని మొట్టమొదట ప్రాతిపదికగా తీసుకొని వసిని ఆది వాగ్దేవతలు మనకి జగన్మాత సర్వతత్వాన్ని ఎలా ఆవిష్కరించారు, అది ఎలా శ్రీయంత్రము శ్రీమేరు మీద ప్రతిబింబిస్తూ ఉన్నది, అది ఎలా శ్రీ విద్యగా ఉన్నది, ఆ రహస్యాలన్నీ కూడా మనకి ఒక రకంగా అనేక చోట్ల అనేక నామాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అందుట్లో జగన్మాత తత్వాన్ని విశ్వతత్వంగా మనం మొదట్లో ఉన్న నామాలన్నీ తీసుకొని విశ్వతత్వంగా తీసుకొని వచ్చి, ఆ విశ్వతత్వం నుంచి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా ఎలా ఏర్పడింది జగన్మాతే మనకంటే కనిపించే ఆ నామరూపాలని పట్టుకొని అమ్మ యొక్క విశ్వతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అందులో చెప్పినటువంటి అనేకమైనటువంటి సాధనా విధానాలు ఏం చెప్పారు, అదేవిధంగా అందుట్లో చెప్పినటువంటి మనకి శ్రీ విద్యా రహస్యాలు ఏమేమి చెప్పారు అనేది చెప్పుకుంటూ వస్తున్నాము. అందుట్లో భాగంగా మనము పోయినసారి అమ్మ యొక్క రూపాత్మకమైనటువంటి జగత్ ఎలా ఏర్పడింది, విశ్వతత్వం మొదట చెప్పుకున్నాము, వేద ప్రతిపాదితమైందని మొదలు పెట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. దాని తర్వాత మనం ఏం చేసాము, అమ్మ ఆవిర్భావం ఎలా వచ్చింది, ఇప్పుడు మనకు కనిపించేది సాకార స్వరూపమైనటువంటి అమ్మ స్వరూపం ఎలా వచ్చింది. చివరికి మనకి తెలియదు ఏమిటంటే, నీకు తెలిసినది తెలియనిది ఇంకా తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉన్నదే అన్న సంగతి కూడా తెలియనటువంటి శక్తి జగన్మాతే. ఇది ఆ మహా రహస్యాత్మకమైనటువంటి ఈ విశ్వంలో మనమంతా కూడా అణుమాత్రమైనటువంటి జగన్మాత శక్తిగానే మనమంతా కూడాను ఉన్నాము. మన కర్మబంధవశం చేత సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాము. కానీ జగన్మాత వైపు అడుగులు వేస్తూ ఆ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో మనము ఎప్పుడు కూడాను ముందుకు వెళుతూ ఉంటే ఆ విశ్వతత్వానికే చేరుస్తుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి స్థితికి. అందులో భాగంగా విశ్వతోముఖి అనేటువంటి నామం దగ్గర మనము ఆపుకున్నాము. విశ్వమంతా కూడా అన్ని దిక్కుల యందు తన ముఖం కలిగినటువంటిది. అందుట్లో భాగంగానే మనము ఆచార సంప్రదాయాలు పాటిస్తూ ఉండగా మన ధర్మాన్ని మనం పాటించవలసిందే, దాన్ని విస్మరించకూడదు. అలాగే అమ్మ పూజ చేసేటువంటి ఇంకొకళ్ళ విషయంలో మనము అది తప్పండి, ఇది అపచారం అండి అనే భావనని మనం కలిగి ఉండరాదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా
అపచారము అంటే అమ్మ ఇంకా పరిపూర్ణత్వం లేనట్టే. అమ్మ సృష్టించిన దాంట్లోనే నువ్వు ఒక అపచారాన్ని చూస్తున్నాము అంటే మనము ఇంకా అమ్మలో అపచారం ఉన్నట్టుగా మనము అమ్మను అవమానపరిచినట్టే అవుతుంది. కాబట్టి ఒక ప్రేమగా నీకు తెలిసింది మనం మాట్లాడుకోవచ్చు అని ఇక్కడ ఈ విశ్వతోముఖి అనేటువంటి నామంతో చెప్పుకోవటం జరిగింది పోయిన సత్సంగంలో. లలితా సహస్రనామం ప్రాతిపదికగానే ఇంకా ముందుకు వెళుతున్నాం. తర్వాత శ్రీ విద్యలోకి శ్రీ యంత్రంలోకి కూడాను వెళ్ళి సమన్వయం చేసుకుంటాము. కాబట్టి నిర్గుణంగా నిరాకారంగా ఉండి తనని సేవించేటువంటి భక్తజనులకి ఎక్కడ ఏ దిక్కున ఏ రూపములో ధ్యానిస్తే వారికి ఆ దిక్కున ఆ రూపంలో ప్రత్యక్షమయ్యేటువంటి తల్లి జగన్మాత అనబడేటువంటిది మనకి చెప్తోంది. దాని తర్వాత ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అనేటువంటిది ఒక నామం మనకి. ఇవన్నీ ఒకదాన్ని ఒకటి మనం విభజించుకుంటూ వస్తున్నాం. అనేక నామాలు అనేక చోట్ల ఉన్నవి తీసుకొచ్చి ఒక విభాగంగా చేసుకుంటున్నాం. ఇచ్ఛ జ్ఞాన క్రియారూపమైనటువంటి సత్వరజస్తమో గుణత్రయ రూపమైనటువంటి గుణత్రయ స్వరూపమే జగన్మాత అనేటువంటిది మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆదిపరాశక్తి పరబ్రహ్మతత్వమైనటువంటి జగన్మాత ఆదిపరాశక్తిగా ఉండి ఈ సృష్టిని సంకల్పించినప్పుడు ఈ తత్వమే జగన్మాతే పరాశక్తిగా ఆ సృష్టిలో ఇచ్ఛాశక్తి రూపంగా ముందు మనకి అక్కడ ఆవిర్భవించింది, ఆవిష్కృతమైంది. అదే ఇచ్ఛ కదా. సృష్టిని చేయ సంకల్పించెను అని మనకి వేదం చెప్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఆ ఇచ్ఛాశక్తి రూపంగా పరాశక్తి ఉన్నదో దాని చేతే స్పందన శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు ఆ స్పందన ఏర్పడి సృష్టి ప్రారంభమైపోతుంది. దాని తర్వాత అదే ఇచ్ఛాశక్తి అయినటువంటి పరాశక్తి జ్ఞానశక్తిగా ఆవిష్కృతమైపోతుంది. అప్పుడు ఆ జ్ఞానశక్తి నుంచి దాని నుంచి కూడా క్రియాశక్తి అనేటువంటిది ఉద్భవించి విశ్వం అనేటువంటి దాని ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. మన కంటికి కనిపించేటువంటి విశ్వం అంతా కూడా జగన్మాత ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు మాత్రమే. ఇందులో మనం అపచారాలో లేకపోతే ఇంకొకళ్ళ పట్ల ద్వేషభావం కలిగి ఉన్నామంటే అమ్మ యొక్క ఇచ్ఛ జ్ఞాన శక్తులని మనము హేళన చేసినట్లే లేదా సరిగా అర్థం చేసుకున్నట్టే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉంటారు మనకి లలితా సహస్రనామంలో వసన్యాది వాగ్దేవతలు చెప్పేటువంటి దాంట్లో ఇచ్ఛ అనేటువంటిది వాగ్భవకూటమైనటువంటి జగన్మాత యొక్క శిర ప్రదేశము, జ్ఞానం అనబడేటువంటిది మధ్య ప్రదేశము, అదేవిధంగా క్రియ అనేటువంటిది జగన్మాత యొక్క పాదములు అనేటువంటిదిగా మనం అర్థం చేసుకుంటాము. ఈ శక్తిత్రయమే వాగ్భవ మధ్యకూట శక్తికూటములే. ఈ శక్తి త్రయమే త్రిపుర సుందరి అయినటువంటి జగన్మాత యొక్క విశ్వదేహము అనేటువంటిది మనము అర్థం చేసుకోవలసి ఉంటుంది. విమర్శ రూపిణి అనేటువంటి ఒకటి 548వ నామం ఉంటుంది మనకి. ప్రకాశాంశకుడైనటువంటి పరబ్రహ్మము తత్వము యొక్క స్వాభావిక ప్రకాశమే విమర్శ. అంటే ఎలా దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలి? ప్రకాశాంశ విమర్శాంశ, కుడి పాదము ప్రకాశాంశ పరమశివతత్వం అయితే ఎడమ పాదము విమర్శాంశ అరుణతత్వము ఎరుపు వర్ణము కలిగినటువంటి తత్వము, అది జగన్మాత అని చెప్తూ ఉంటాం. ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే నీలో ఉన్నటువంటి చైతన్య శక్తే ప్రకాశాంశ అనుకుందాము. ఏ చైతన్య శక్తి వలన ప్రాణం అనేది నిలిచి ఉన్నదో మనందరిలో కూడా, ఏ చైతన్య శక్తి రహితమైనప్పుడు ఈ ప్రాణం అనేది పోయి ఈ శరీరము పడిపోయి శవంగా మారుతుందో ఆ చైతన్య శక్తి వలననే ఈ అంతఃకరణ చతుష్టయమైనటువంటి మనస్సు బుద్ధి చిత్త అహంకారములు, అదేవిధంగా ఈ పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాదులతో సప్తధాతువులతో కూడినటువంటి ఈ జడదేహము ఇవన్నీ కూడా నడవబడుతున్నాయి. ఆ చైతన్యమే లేకపోతే ఇవన్నీ పైకి కనిపిస్తాయి కానీ నశించిపోతాయి, కుళ్ళిపోతాయి, కృషించిపోతాయి కదూ. కాబట్టి ఇక్కడ ఏ చేతనాశక్తి అయితే ఉన్నదో ఆ చేతన ఆత్మ చేతనే ప్రకాశాంశ అయినటువంటి శివత్వము అని చెప్పుకుంటాము. ఆ చేతన ఉన్నందువలన నీ అంతఃకరణము ప్రేరితమయ్యి ఆ అంతఃకరణము ద్వారా బహిష్కరణాలైనటువంటి మన యొక్క దేహముతో నిర్వర్తించేటువంటి జీవన కార్యములన్నీ కూడా
ఆ చేతన యొక్క శక్తి వలన ప్రభావము చెంది కర్మబంధముల చేత ఈ శరీరము ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ శరీరము మనకి కర్మలు చేస్తూ ఉంటుంది. కానీ కర్మకి మళ్ళీ కారణము మనస్సులోంచి ఉద్భవం అయ్యేటువంటి ఆలోచనలు. కాబట్టి ఈ కనిపించేటువంటి నీ యొక్క శక్తి ఏదైతే ఉందో, నీ దేహము, నీ యొక్క స్వరూపము, అందుట్లో నీ మనస్సు, యాటిట్యూడ్ అంటాం కదా, నీ బిహేవియర్, ఇవన్నీ కూడా ప్రకృతి తత్వమైనటువంటి విమర్శాంశ. అది అరుణవర్ణంతో సంకేతించబడుతూ ఉంటుంది. జగన్మాతే అది కూడా. కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా మనలోనే ఉన్నటువంటి ఆ చేతనాశక్తి ఏదైతే శివత్వము అంటున్నామో, ఎప్పుడైతే ఈ ఆత్మతత్వంలో జీవత్వం అనేటువంటిది అనుసంధానించబడుతుందో, ఈ ప్రకృతి శక్తే శివుడు అని పిలువబడుతున్నది. అక్కడ ఉన్నది ఆదిపరాశక్తి అయినటువంటి జగన్మాత. ధనారీశ్వర తత్వంలో ఇరువురు వేరు వేరు, ద్వంద్వము కాదు. ఒక రకంగా వ్యక్తమయ్యేటప్పుడు ఒక పేరుతోటి, ఇంకొక రకంగా దర్శనమైనప్పుడు, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు దర్శనమైనప్పుడు ఇంకొక పేరుతోటి పిలువబడుతున్నది, కానీ శక్తిలో భేదం లేదు అక్కడ. కాబట్టి ఈ శక్తిద్రయమే ఈ జగన్మాత యొక్క దేహము. ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాదులు, సత్వరజస్తమో గుణాలు, ఇవన్నీ కూడాను ఈ శక్తిత్రయమే. త్రిపుర సుందరి అని అందుకే పిలువబడింది జగన్మాత. విమర్శ రూపిణి అన్నారు. కాబట్టి ఈ ప్రకాశాత్మకుడైనటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి ఆదిపరాశక్తి శివుడు అని ఒక నామం చెప్పబడి, మనలో ఉన్నటువంటి అంతశ్చేతనే, ఆ అంతశ్చేతన యొక్క స్వాభావిక ప్రకాశమే ఈ దేహముతో కూడి ఉన్నటువంటి విమర్శ అని మనము విమర్శ రూపిణి అనేటువంటి జగన్మాత తత్వంగానే మనము తెలుసుకోవాల్సి ఉంటుంది తప్ప ఇంకసలు ఇల్లే అమ్మ జగన్మాత అనోరణీయ అణువులో నుంచి ఉన్నది, మహత్తు వరకు కూడా ఉన్నది జగన్మాతే. ఇది మనము బాగా మన సాధనలో, భావంలో, జ్ఞానంలో ఇది మనము కలిగి ఉన్నప్పుడు అసలు మన జీవితంలో ఇంకొకరిని ద్వేషించటమో కష్టపెట్టేటువంటి మాట మాట్లాడతామా? లేదు కదా. కర్మ కాకపోతే, కర్మ కాదు కర్మ, కర్మ యొక్క ఫలితం కాకపోతే. కాబట్టి ఈ పరబ్రహ్మ తత్వమైనటువంటి ఆదిపరాశక్తి యొక్క విమర్శ శక్తే సకలమైనటువంటి చరాచరాలన్నీ పుట్టిస్తూ, నీవెలా పుట్టావో మిగతా ఇంకోళ్ళు జీవులు, పక్షులు, జంతువులు అన్నిట్లో ఉన్నది ఆ చైతన్యమే. అది అనేక స్వరూపాలైనటువంటి రూపాలని ధరిస్తున్నది. కర్మబంధవశాల చేత ధరిస్తూ ఉన్నప్పటికీ విమర్శగా మారిపోతున్నది ఆ ప్రకాశాంశ. ఆదిపరాశక్తి ఇప్పుడు వ్యక్త స్వరూపిణిగా మారిపోతున్నది. ఆ వ్యక్తంలోకి వచ్చేసరికి ద్వంద్వం ఏర్పడ్డప్పుడు నీకు మనం ఏం చేస్తూ ఉన్నాము? జగన్మాతను సరిగ్గా పట్టుకోలేకపోతూ ఉన్నాము. నేను అని నేను ఎలాగైతే అనుకుంటానో, ఎదుటి వాళ్ళు కూడా నేను అనుకోవటంలో అంతే గొప్పతనం ఉంది కదా అనుకున్నప్పుడు మరి వారిని అర్థం చేసుకోగలుగుతాం మనం. లేదు నువ్వు అసలు నా మాట వినవని అంటే ఈర్ష్య, అసూయ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు ఎలా మన మీద ప్రభావం చూపిస్తాయి, వాటిని వదిలించుకోవాలి అనేది ఇక్కడ జగన్మాత తత్వంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇలా సకల చరాచరాలన్నీ కూడా పుట్టిస్తూ కూడాను, గిట్టిస్తూ కూడాను ఉన్నది లయకారకుడైనటువంటి రుద్రత్వము కూడా జగన్మాత శక్తే. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు అనేటువంటి పంచకృత్యములన్నీ కూడాను జగన్మాతే. ఇలా పుట్టించుకుంటూ వస్తున్నది కదా. మనం ఇంతకుముందు విశ్వత్వం నుంచి కూడా జగన్మాత తత్వాన్ని వైపు మొత్తం కూడాను వస్తూ వచ్చాము. ఇప్పుడు ఇలా పుట్టించుకుంటూ వస్తున్నది, విశ్వమంతా కూడాను పుడుతూ వస్తున్నది. ఇక్కడ పంచభూతేషి అని ఒక నామం చెప్పారు 949వ నామం కృష్ణమార్ గారు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథివి, ఆపహ అంటే జలము, తేజ అగ్ని, వాయువు, ఆకాశాత్ ఆకాశము, వ్యోమము. ఈ పంచభూతాలు అన్నీ కూడాను వీటన్నిటికీ కూడా ఈశ్వరి ఆ తల్లే. తర్వాత వియదాది జగత్ ప్రసూహ అని ఇంకో చోట 550 నామంలో చెప్తారు. అంటే ఇక్కడ ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే మనము ఆకాశమే ఆదిగా కలిగినటువంటి జగత్తులను ప్రసవించినటువంటిది, ఉద్భవింపచేసినటువంటిది అనేటువంటిది.
శృతిలో కూడా అంటే వేదంలో కూడా చెప్తారు, ఆత్మ వలననే ఆకాశం అనేటువంటిది మనకి సంభవించింది అనేది. ఇది వియదాది జగత్ప్రసూహు అనే దాన్ని శృతిలో వియత్ప్రసూహ్ అని, ఆత్మ వలన ఈ ఆకాశం సంభవించింది. ఏమిటిది? విశ్వాత్మతత్వమైనటువంటి ఆది పరాశక్తి. అవన్నీ అనేకమైనటువంటి జీవాత్మ స్వరూపాలుగా, ఒక సముద్రంలోంచి బిందువులు ఎలాగైతే మనకి విడివిడిగా కనిపిస్తాయో, కానీ ఆ సముద్రం లేని బిందువులే లేవు. అసలు సముద్రం నుంచే బిందువు ఉద్భవించింది అన్నట్టుగా. అదేవిధంగా వేదాది జగత్ప్రసూహు, వియత్ప్రసూహ్ అనే నామం, ఇంకో నామం ఉంది కదా, 837 నామం. ఇందుట్లో ఆకాశాన్ని ప్రసవించినటువంటిది, ఉత్పత్తి చేసినటువంటిది, ఉద్భవింప చేసినటువంటిది. ఈ రెండు కూడాను మనకి ఇంకొక నామం ఉంది, 942 నామం ఒకటి. ఏమిటంటే అది వ్యోమకేశి, ఆకాశమే కేశములుగా కలిగినటువంటిది జగన్మాత అనొచ్చు. అంతేకాదు, దీని అర్థం ఏమిటంటే వ్యోమకము అంటే అణువు, అల్పమైనటువంటి సూక్ష్మమైనటువంటి. ఈశ అంటే వ్యోమకేశిలో, ఈశ అంటే ఈశిత్వాన్ని కలిగి ఉన్నది, వ్యాపించి ఉన్నటువంటిది. కాబట్టి అణువులో నుంచి కూడా అణువు కూడా వ్యాపించి ఉన్నటువంటిది, అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటిది జగన్మాత అని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వియదాది జగత్ప్రసూహ్ అనేది విశ్వతత్వమైనటువంటి జగన్మాత అనే ఎలా ఈ సృష్టి క్రమంగా మారుతూ ఉన్నదో ఇక్కడ మనం తెలుసుకుంటూ వస్తున్నాము, ఒక్కొక్క మెట్టుగాను పయనించి. ఇక్కడ సృష్టి క్రమం ఎలా సూచిస్తున్నది? మొట్టమొదట మనకి వేదంలో శృతుల్లో చెప్పినట్టుగా ఇదం సర్వం పురా సృష్టిరేకమేవా ద్వితీయం, ఇదంతా కూడా సృష్టికి పూర్వము, రెండవది కూడా కాని ఒక్కటి మాకు ఉండెను అని చెప్పారు. రెండవది కూడా కాని ఒకటి అన్నారు. ఒకటంటే సరిపోతుంది, రెండవది కూడా కాని ఒకటి అంటే ఆ ఒకటిలో కూడా నేను రెండిట్లో ఒకటిని, మూడు ఉంటే అందుట్లో ఒకటిని అనే భావన లేనటువంటి ఏకత్వం అది. అంటే ది డిపెస్ట్ వన్నెస్ అనమాట. కాబట్టి ఈ సృష్టి ఆవిర్భావ కాలం ఆ లలిత అనేటువంటిది సమీపించినప్పుడు సర్వం శక్తి పరబ్రహ్మ అనేటువంటి శృతి ప్రమాణాన్ని అనుసరించి సర్వశక్తి పరబ్రహ్మ, సకల శక్తులు కూడా ఆ పరబ్రహ్మమైనటువంటి పరాశక్తిలోనే ఉన్నాయి. సోకామయత బహుశ్యాం ప్రజాయే ఏతి సైక్షత. అటువంటి పరబ్రహ్మమైనటువంటి పరాశక్తికి ప్రపంచ స్మరణ కలిగినది అని చెప్తూ వచ్చారు. అప్పుడు ఇచ్ఛాశక్తి అనేటువంటిది జనించినది. ఆ ఇచ్ఛాశక్తి స్వరూపమే మూల ప్రకృతి అని, అవ్యక్తము అని కూడా చెప్తూ ఉంటాం. వ్యక్తావ్యక్త స్వరూపిణి అనే నామంలో మనకు తెలుస్తుంది ఇది. అంటే ఈ మూల ప్రకృతి ఏమిటి? ఇచ్ఛాశక్తి వరకు మూల ప్రకృతి తత్వమైనటువంటి జగన్మాత ఏకత్వమైనటువంటి తత్వం. ఇదేమైంది? త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాల కలయిక. కాబట్టి ఈ శివశక్తి సామరస్యము వలన ఈ మహాతత్వం అనబడేటువంటిది మనకి మూల ప్రకృతి అనబడేటువంటిది ఉత్పన్నమైనది. దాని తర్వాత ఏం జరిగింది? మనకి తైత్రీయోపనిషత్తులో చెప్తారు, ఆత్మాన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యాం ఓషధియః ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుషే అని చెప్పారు. ఎలా వచ్చింది ఆ తత్వము? ఇదంతా మనకేం తెలుసని మనం ఏదో చిన్న పని చేస్తే ఏదో చాలా గొప్ప పని చేసాం అనుకుంటాం. ఈ తెలియనివి ఎన్నో ఉన్నాయి మనకి నిజానికి. కాబట్టి మహత్తత్వం నుంచి కూడాను అహంకారము, ఆ అహంకారం నుంచి విశ్వాహంకారం, అహంకారం అంటే జీవుడి యొక్క అహంకారం కాదు, విశ్వతత్వమైనటువంటి అహంకారము, దాని వలన మనస్తత్వము, ఇది కూడా విశ్వతత్వమైనటువంటి మనస్తత్వము. వీటి నుంచి ఆకాశము, ఆకాశము నుంచి వాయువు, ఆకాశ వాయువుల నుంచి అగ్ని, ఆకాశవాయు అగ్నిల నుంచి నీరు, దాని తర్వాత భూమి అనేటువంటివి సర్వము కూడా ఆ శక్తిగానే ఏర్పడుతూ వచ్చేసినాయి. ఈ ఆకాశాది పంచభూత ధర్మాలని మనము
ఏం చెప్తూ ఉంటామో జ్ఞానేంద్రియ తన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధ తత్వ. మనము లలితామాత యొక్క నిన్న ఎవరో కూడా గ్రూప్లో ప్రశ్న వేశారు, పంచపూజలు ఏమిటి అని. దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్తా, తర్వాత ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. ఏమిటి పంచపూజలు అంటే, మనము బాహ్యంగా చేసేటువంటి జగన్మాత యొక్క అర్చనా విధుల్లో చక్కగా ధూప దీప నైవేద్య గంధ పుష్పాదులన్నీ కూడాను చక్కగా భక్తిభావం చేత చక్కగా చెట్టు నుంచి కోసుకొని వచ్చి ఇంట్లో తయారు చేసి అమ్మ పట్ల భక్తిభావంతో ఇవన్నీ సమర్పిస్తూ ఉంటాం. ఇక్కడ స్థూల భావన ప్రాథమికంగా జగన్మాత ఆరాధనలో జగన్మాత పట్ల భక్తిని పెంపొందించేందుకు చేస్తూ ఉంటాం. చక్కగా ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత ఈ కనిపించేటువంటి మనకి గంధము, అదేవిధంగా ధూపము, దీపము, నైవేద్యము, ఇవన్నీ కూడాను అమృతము అంటే అమ్మవారికి ఇచ్చేటువంటి జలము, ఇవన్నీ కూడాను ఉద్భవించినవి ఆ తల్లి ఇచ్చినవే అయినటువంటి పంచభూతముల ద్వారా మనకి లభించినవే అనేటువంటి గొప్పదైనటువంటి లోతైనటువంటి జగన్మాత యొక్క సూక్ష్మ భావన అదే భక్తి సాధనలో మనకు కలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు అమ్మ ఇచ్చినది అమ్మకి ఇవ్వటం ఏమిటి అంటే అలా ఇవ్వకూడదని కాదు, మనలో త్యాగనిరతిని పెంచడానికి మనము ఇస్తూ ఉన్నప్పటికీ చివరికి ఏ పంచభూతాలతోటి నిర్మితమైనటువంటి ఈ యొక్క నా యొక్క శరీరమే, అక్కడ చెట్టుకి పూలున్నా ఆ పూలను పుష్పం సమర్పయామి గంధం సమర్పయామి అని ఎన్ని కోసుకొచ్చిన ఇక్కడ ఈ దేహం ఉండాలిగా, ఈ మనస్సు కూడా కలిగి ఉండాలిగా సంకల్పాన్ని ఆమెకి సమర్పించడానికి. ఇవే పంచభూతాల నుంచి ఉద్భవించి జగన్మాతే వ్యాపించి ఇలా వచ్చింది. కాబట్టి మంత్రం అనబడేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మంత్రము సూక్ష్మ భావనకి సంబంధించినటువంటిది. స్థూల భావంతో చేసేటువంటిది షోడశోపచార పూజాది విధులు, అనేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు. అంటే అక్కడ కర్మతో పాటు మనస్సులో జగన్మాత పట్ల సగుణ భక్తి ఒక స్వరూపాన్ని ఏర్పరచుకొని మనము చేసేటువంటిది. కానీ మంత్రంలోకి వెళ్ళినప్పుడు మనము ఈ సూక్ష్మ భావన ఏదైతే సాకార భావనని చేసి 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 సాధనలో మనము సూక్ష్మ భావనగా మనలోనే జగన్మాత ధ్యానంగా జగన్మాత యొక్క శక్తిగా మనము అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఈ రూప జగత్తు నుంచి నామ జగత్తుకి మారిపోతుంది అమ్మ. నామ జగత్తు గురించి తొందరలో రాబోతున్నాం. ఇప్పుడు నామ జగత్తు గురించి చెప్పుకుంటాం. ఎలా వర్ణాలు ఎట్లా వచ్చినాయి, ఈ మంత్రం ఎట్లా వచ్చింది అనేది కొంత తెలుసుకుంటాం అందుట్లో. అప్పుడు ఆ సమయంలో చేసేటప్పుడు ఈ బాహ్యమైనటువంటి ఈ వీటన్నిటినీ అనే కాకుండా మనము పంచపూజలైనటువంటి పంచభూతాలతో నిర్మితమైనటువంటి లం పృథివీ తత్వాత్మికాయే శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారికాయే గంధం పరికల్పయామి. పృథివీ తత్వము గంధ తన్మాత్రకి సంబంధించినటువంటిది. హం ఆకాశతత్వాత్మికాయే లలితా త్రిపుర సుందరి పుష్పం పరికల్పయామి. అంటే మనలో ఉన్నటువంటి పంచభూతాలు దేనైతే ఇచ్చామో జగన్మాతకి సమర్పించేస్తున్నాము. జగన్మాతకి అదే పూజ. మనము ఎంతసేపటికి దీంట్లోనే ఉన్నాము. ఒక వంట చేసుకొని భక్తిగా చేయాలి, అదేవిధంగా పూలు కోసుకొచ్చుకొని మంచిది, చాలా ఆనందం అది. కానీ అది ఇంకా స్థూల భావంలోనే ఉన్నాము. పరిపూర్ణమైనటువంటి స్థాయికి ఇంకా వెళ్ళాలి అంటే సూక్ష్మ భావంలోకి అమ్మ మరలాలి అంటే అమ్మ యొక్క నామము, అమ్మ యొక్క తత్వం అనేటువంటిది సగుణ రూపంలో ఎదురుకుండా కనిపించకపోయినా పని చేసుకుంటూ కూడా కొంతమంది అంటారు, నాకు ఎందుకో మా శ్రీమాత్ర నమః లేకపోతే లలితా సహస్రనామం తిరిగిపోయి ఎక్కడి నుంచి వచ్చింది అది సూక్ష్మ భావన, ఎదురుకుండా విగ్రహం లేకపోయినా కూడా. కాబట్టి ఇక్కడ ఈ ఆకాశాది అంటే పంచ పూజలు అనేటువంటివి మంత్రానికి ముందు జగన్మాతకి సమర్పించి పంచభూతాలు వీటికి ముద్రలతో పాటుగా ఆ తత్వాలు అనేటువంటివి మనకి ఎక్కడ ఉంటాయి అనేది ఆ తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ వారెవరు అడిగారు నేను. కాబట్టి ఈ ఆకాశాది పంచభూత ధర్మాలు అన్నీ కూడా ఈ శబ్దస్పర్శ రసరూప గంధతత్వాలు ఇవన్నీ కూడాను. అంటే త్వక్ అంటే చర్మము, చక్షు కన్నులు, శ్రోత్రము అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే వాసన. వీటి ద్వారానే మనకి అనుభవం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఈ ప్రపంచంలో.
ఈ 5 ద్వారానే మనకి పదార్థ జ్ఞానం అనబడేటువంటిది కలుగుతూ ఉన్నది. అది కేవలము జగన్మాతే. నీవు అనేటువంటి, నేను అనేటువంటి బుద్ధిని పెట్టుకున్నామా, అది మాయతో కూడినటువంటి అహం. అది జీవ అహంలో ప్రస్ఫుటమయ్యి దాన్ని మనము సుఖదుఖాలుగా మనము అనుభవించి తీరవలసి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ జ్ఞానేంద్రియ పంచకం, వాక్ పాణి పాద పాయు ఉపస్థ అనేటువంటి కర్మేంద్రియ పంచకాలు ఇవన్నీ కూడాను మనకి ఈ ఈ ఈ పంచభూత తత్వాల నుంచి మనకి ఏర్పడిపోయినాయి. ఒకటి కారణము, దాని నుంచి కార్యము, ఆ కార్యమే మళ్ళీ కారణమవుతున్నది ఇంకొక కార్యానికి, రాబోయే కార్యానికి. కాబట్టి ఇలా కార్యకారణాలు ఒకదానికొకటి పెనవేసుకొని ఈ రూప సృష్టి అనబడేటువంటిది జరిగింది అని మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు అమ్మే మళ్ళీ నామ సృష్టిగా మన కంటి ముందు ఎలా ఏర్పడింది అనేది చెప్పుకుందాము. నాదరూపిణి అని ఒక నామం చెప్పారు మనకి, దగ్గర 931 అనుకుంటా. నాదరూప 299, మాతృకావర్ణ రూపిణి 577, భాషారూప అన్నారు మళ్ళీ 678. కేవలము ఇంతవరకు ఉంటే సరిపోతుందా? ఇంకా మళ్ళీ కార్యకారణాలు ఎలా అవి ప్రేరేపితమవుతాయి? కావు కదా. అందుకని కేవలము ఇవన్నీ ఉండి మనకి ఒకళ్ళని గుర్తించలేకుండా ఊరికే ఇట్లా అయోమయంగా చూస్తూ ఉంటే, సనందన సనత్కుమార సనత్సుజాతులు ఆ దక్షిణామూర్తి వెనకాల పడి వెళ్తున్నారు అయోమయంగా. ఏమిటి సృష్టి అయోమయంగా ఉందని చెప్పి, అప్పుడు దక్షిణాభిముఖుడై వటఛాయలో కూర్చొని ఆ దక్షిణామూర్తి అర్ధనిమీలిత నేత్రుడే మౌనంలో ఉన్నాడు. మౌన వ్యాఖ్యాత్ ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. తెలుసుకోవాలి, ఈయన అడిగి తెలుసుకోవాలి, ఏమిటి అంతా ఈ సృష్టి అంతా ఆశ్చర్యంగా ఉంది అని చూస్తున్నారు. ఎప్పుడు కళ్ళు తెరిస్తే మాట్లాడదామా అన్నట్టుగా చూస్తున్నారు. ఆ మౌనంలోనే వారికి సమాధానాలు దొరకటం ప్రారంభమైపోయినాయి. అందుకే చెప్పారు మౌన వ్యాఖ్యాత్ ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వాన్ని మౌనం నుంచే ప్రకటించేస్తూ ఉన్నారు వారు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఈ నాదరూపం అనేటువంటిది ఎలా ఉద్భవించింది, ఆ జగన్మాతని ఎట్లా ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ ఎవరు, మన వీరు వసిన్యాది వాగ్దేవతలు అనేటువంటిది మనకి నాదరూపిణి, నాదరూప, మాతృకావర్ణ రూపిణి, భాషారూప, ఈ నామాలన్నీ మనం ఒకసారి దగ్గరికి చేర్చుకుంటే ఈ 931 దగ్గర 299 అనుకుంటా, 577 ఒకటి, దాని తర్వాత భాషారూప అది 670 ఎంతో, అది 670. కాబట్టి ఇచ్ఛాశక్తి వలన ఏం జరిగింది, క్రమముగా ఇక్కడ మనకి నాదాత్మకమైనటువంటి వర్ణముల యొక్క ఉత్పత్తి జరిగినది. ఎలా జరిగింది ఇది అంటే, మొట్టమొదట పరబ్రహ్మశక్తి అయినటువంటి ఆదిపరాశక్తి ఎందు సృష్టి సంకల్పం కలిగినప్పుడు నాదం అనేటువంటిది ఒకటి ఉద్భవించింది. ఆ నాదము పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అలా ఒక్కొక్క దశగా మారుతూ కూడాను నిర్దిష్టమైనటువంటి 51 అక్షరాలుగా అభివ్యక్తమైనది. వాటిలో మనకి ఆ నుంచి కూడాను అహా వరకు. ఎందుకంటే ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, శ్రీ విద్యలో కొన్ని మతాలలో, కొన్ని ఆచారాలలో ఇది తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే షట్చక్ర నిరూపణము ముఖ్యంగా కౌళములో, ఈ షట్చక్రములో మనకి లలితలోనే చెప్తారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభమైనవి ఈ అక్షరాలు, నాదాత్మకమైనటువంటి జగన్మాత తత్వము. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, అదొక భాషగా వ్యక్తమవుతున్నది, అది ఇంకొకరు అర్థం చేసుకుంటున్నారు, దానివలన జ్ఞానము కలుగుతున్నది. ప్రపంచ జ్ఞానము కలిగి వ్యవహారాన్ని ఎలా మనము ప్రపంచములో ఉంటూ సత్యం వైపుకి మరలుతాము అనే దానికి ఈ నాదరూపం అనేటువంటి జగన్మాత యొక్క రూపం అవసరం పడింది ఇక్కడ. కాబట్టి ఆ నుంచి అహా వరకు స్వరాక్షరాలు అంటాము, హత్సులు అంటాం కదా, వీటిని స్వరాలని ఇవన్నీ కూడాను విమర్శాంశ అయినటువంటి దేవి స్వరూపము. అదేవిధంగా కా నుంచి క్షా వరకు ఉన్నటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి శివస్వరూపాలైనటువంటి వ్యంజనాక్షరాలు అంటాం, లేకపోతే వర్ణాల నుంచి, వీటి నుంచి. అంటే ఇక్కడ ఎందుకు దేవీ స్వరూపము ఉన్నది, అక్కడ ఒకటే స్వరూపం అయినప్పటికీ ఆ ఈ ఉ ఇవన్నీ కూడాను కా అని వాడినప్పుడు కాలో
ఆ అనేటువంటి దేవీ తత్వం ఉన్నది. అక్కడ ఆ దేవీ శక్తి లేకపోతే అక్కడ శివుడు లేడు. కి అన్నప్పుడు ఇక్కడ ఈ అనేటువంటి స్వరాక్షరం ఉన్నది. తర్వాత కు అంటే ఇక్కడ ఊ అనేటువంటిది అందుట్లో మిళితమే ఉన్నది. ఈ ఆ నుంచి అహా వరకు అసలు ఆధారమే లేకపోతే కాని ఎలా పలకాలో తెలియదు. ఎందుకు అక్కడ ఆ అనేటువంటి శబ్దం ఏర్పడి ఉన్నది కాబట్టి, కి అన్నప్పుడు ఈ అనే శబ్దం ఉన్నది కాబట్టి, ప్రతిదీ హల్లులన్నీ కూడాను అచ్చులతో తప్పనిసరిగా అది అనుసంధానమైపోయి ఉన్నాయి. కాబట్టి ఈ జగన్మాత లేని శివత్వం అనేటువంటిది లేదు అనేటువంటి చెప్పుకుంటూ ఈ శివస్వరూపాలన్నీ కూడా వీటి నుంచి కూడా ఈ దేవీ స్వరూపమైనటువంటి శివస్వరూపమైనటువంటి నాదతత్వం నుంచి కూడాను వర్ణాలంటే అక్షరాల నుంచి పదాల నుంచి మంత్రాలు, అదేవిధంగా మంత్రధనులుగా ఈ నామ సృష్టి అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడాను ఈ సృష్టి జరిగిన తర్వాత ఈ నామ సృష్టి అయినటువంటి ఈ మాతృకా వర్ణములన్నీ కూడాను విమర్శాంశలు. అంటే ప్రకృతి తత్వమే కదా, మనకి వ్యక్తమయ్యేటువంటివి. కాబట్టి ఇక్కడ కళ, తత్వ, రూప, సృష్టి ఇవన్నీ కూడాను ప్రకాశాంశలు. ఈ విధంగా కూడా జగత్తంతా కూడాను నామరూపాత్మకమైనటువంటి జగన్మాతే తను వ్యాపించిపోయి ఉన్నది తప్ప ఏదో నేను ఇక్కడ ఉంటానండి, నేను పెద్ద భవంతిలో ఉంటానండి అనుకోవటం మూర్ఖత్వం. అది మనకి నాకు పెద్ద కారు ఉందండి, నేను గనక అసలు భలే ఇచ్చేస్తానండి, ఇవన్నీ కూడా మనకి పనికిరానటువంటివి, అజ్ఞానంతో అమాయకత్వంతో ఉండేటువంటివి. సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఎప్పటికీ ఉన్నది. కారణం ఏమిటి? సత్యాన్ని గ్రహించకపోతే దుఃఖం అనేటువంటిది తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. అందువలన సత్యాన్ని గ్రహించండి. నేను చెప్పినందువల్ల, పుస్తకాల్లో చెప్పినందువల్ల గ్రహించాల్సిన పనిలే. ఎందుకంటే అది గ్రహిద్దామని ఎవరో పాప ఆయన చెప్పాడంటే ఏదో చెప్పినందుకన్నా మనం చేద్దామండి అని కూర్చుంటే 5 నిమిషాల్లో మనసు ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవటానికి ముందు మన స్థితిని గమనించుకొని ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి పట్టుదలని కలిగి ఉంటే ఈ దుఃఖాలని మనము నాశనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలు కూడా ఈ యొక్క అక్షరాల సముదాయం వల్లనే జరుగుతుంది. నువ్వు పోయి జపాన్లో కొయ్యి కై కై అని మాట్లాడుతున్నా ఈ అక్షర సముదాయంలో ఉన్నటువంటి శబ్దధ్వనులేవి. చూడండి, అది గొప్పతనం సంస్కృతానికి. మనకి ఎక్కడ ఇంకా మనకు అర్థం కాని భాష మాట్లాడొచ్చు కాక, కానీ ఆ భాషలో ఉన్నటువంటి శబ్దధ్వనులు మనం చెప్పేటువంటి 51 అక్షరాల యొక్క ధ్వని మాత్రమే, ఆ ధ్వనుల యొక్క సముదాయమే. ఆ సముదాయాల కూర్పు మార్పు వలన అర్థాలు మారవచ్చు, వారి భాషకి వారికి అనుగుణంగా ఉండవచ్చు. కానీ ప్రాథమికమైనటువంటి వర్ణస్వరూపం అంతా కూడా జగన్మాత తత్వమైనటువంటి ఆ ధ్వని యొక్క తరంగమే అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ నామరూప జగత్తుకంతటికి కూడాను మూల కారణం ఎవరు? జగన్మాతే, లలితే, త్రిపుర సుందరియే, పరాభట్టారికే, అమ్మే. అందుకని ఒక నామం చెప్తారు, ఏమిటది? 661 నామం, సదసద్ రూపధారిణి అని చెప్పారు. ఈ జగత్తంతా కూడాను సత్ అసత్తుల యొక్క సమ్మిశ్రితము, సమ్మేళనం, సత్యము అసత్యము. ఇప్పుడు మన కంటికి అంత సత్యంగా కనిపిస్తున్నది బయటంతా కూడాను, కానీ మనం పుట్టక ముందు మనకైతే సత్యం కాదు, ఉండవచ్చుగాక. గిట్టిన తర్వాత మనకైతే సత్యం కాదు. ఎందుకు? నాకు అనుభవంలో లేనప్పుడు ఇంకా నాకు సత్యమే ఉంది అక్కడ. కాబట్టి ఇది ఏదో మాయగా ఉంది. మరి ఏది ఎప్పుడు ఉండేది అంటే, ఏదైతే పుట్టించి నిన్ను నడిపించేటువంటి ఆత్మచేతన ఉన్నదో దాన్ని నువ్వు స్పర్శించినప్పుడు, స్పృశించినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఆహా నేను కదా నిత్యమైనటువంటిది, నాకు చావు పుట్టకలు లేవు అనేటువంటిది మనకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ జగత్తంతా కూడా సత్ అసత్తుల తోటి సమ్మిశ్రితమై నిండిపోయి ఉన్నది. సత్ అంటే సత్యము, ఆత్మ చైతన్యము, విశ్వాత్మ చైతన్యము, పరబ్రహ్మతత్వము, ఆది పరాశక్తి తత్వము. ఏది లేకపోతే ఏది ఉండదో మిగతాదేది కూడా. ఏ ఆత్మ చైతన్యం అనేటువంటి నాలో లేకపోతే ఈ శరీరం అనేటువంటిది చచ్చిపోతుందో, ఈ మనస్సు అనేటువంటిది పనిచేయటం మానేస్తుందో, కోమాలోకి వెళ్ళిపోతాము. కోమా కాదు, ఇంక చచ్చిపోయినట్టే, తీసుకువెళ్ళి తగలబెట్టడమే ఆలస్యం. కాబట్టి ఆ ఆత్మ చైతన్యం అనబడేటువంటిది పరబ్రహ్మ
తత్వమైనటువంటి ఆదిపరాశక్తి తత్వం అయితే, ఆ తత్వమే వ్యాపించి ఉన్నటువంటి ఈ దేహము, ఈ మనోబుద్ధి చిత్తహంకారములు ఇవన్నీ కూడాను అసత్తైనటువంటి జగన్మాత స్వరూపమే, మాయా స్వరూపము. అది మళ్ళీ దుర్గా సప్తశ్లోకి జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సత్ ఫలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మనలో ఉన్నటువంటి జ్ఞానం జగన్మాతే, మనకున్నటువంటి అజ్ఞానం కూడా జగన్మాతే, మాయాస్వరూపంగా ఉన్నటువంటి మహామాయి. బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి ఉన్నది కూడా. అది తెలుసుకున్నప్పుడు ఇంకా మనం ఈ పటాటోపాలో లేకపోతే ఒక మాట అని మనకంటే తక్కువ ఉన్నవాడిని ఒక మాట అనేసి ఆనందించడము, లేకపోతే మనల్ని ఎవడో అంటే దుఃఖపడటం, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఇంకా అప్పుడు మనకి. కాబట్టి ఈ జగత్తు అనేటువంటి అసత్ ఇక్కడ మనకి సత్ లాగా తాత్కాలికంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది వ్యావహారికంగా ఒక సత్యమే, వ్యావహారికంగా. ఎందుకంటే దాన్ని తోసి రాజనలేము, అంటే మనం దాన్ని రిజెక్ట్ చేయలేము. కాబట్టి ఇక్కడ సత్ అనేటువంటిది పారమార్థిక సత్యం అయితే, అంటే ఈ వ్యావహారిక సత్యం నుంచే పారమార్థిక సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తుంది. అసత్ అనబడేటువంటిది నీచమైనటువంటిది. సత్ అంటే ఒక భావము, శాశ్వతము, ఏ వికల్పాలు లేనటువంటిది, సంకల్పాలు లేనటువంటిది అనేటువంటిది. అదేవిధంగా అష్టమూర్తి అనేటువంటిది ఒకటి చెప్పారు. 662వ నామలు అంటే 8 మూర్తులు కలిగినటువంటి స్వరూపము, 8 మూర్తులుగా ఆవిష్కరించబడినటువంటి జగన్మాత తత్వము. మత్స్యపురాణంలో చెప్తారు, లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ధృతి అనేటువంటి 8 మూర్తులుగా చెప్తారు. యోగ శాస్త్రం కూడాను జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానరూపాత్మ, మహాత్మ, భూతాత్మ అని 8 రూపాలను పేర్కొన్నది. అదేవిధంగా పంచభూతాలతో సూర్య, చంద్ర, ఈ జీవుడు అనేటువంటి 3 తత్వాలని కలుపుకుంటే పంచభూతాలకి 8 శక్తులుగా మనకి కనిపించేటువంటి విశ్వమంతా కూడాను జగన్మాతే అష్టమూర్తి తత్వంగా వ్యాపించి ఉన్నటువంటిది అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. మూల విగ్రహ రూపిణి అని ఒక మాట, ఒక నామం చెప్పారు 840. మూల విగ్రహ రూపిణి అంటే సర్వశక్తులకి కూడాను మూలమైనటువంటి విగ్రహము. సర్వశక్తులకి మూలమైనటువంటి విగ్రహము జగన్మాత. సర్వాంతర్యామిని 619వ నామం చెప్తారు. సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క అంతఃకరణాలని తనే ఉండి శాసిస్తూ ఉన్నది. నీవు చేసేటువంటి కర్మకి తను శాసిస్తూ సాక్షిభూతంగా చూస్తుంది. అందుకే మనకి బృహదారణ్యకోపనిషత్తులో చెప్తారు, ఏషతే ఆత్మాంతర్యామృతః. ఈ నా ఆత్మ అంతర్యామి, ఎప్పుడు కూడా అమృతము, మృతము లేనటువంటిది అనేటువంటిది చెప్తొస్తారు. మాండూక్యోపనిషత్తులో కూడా ఇంకో మాట చెప్తారు, ఏషాంతర్యామ్యేషయోనిః సర్వస్య. ఈ ఆత్మ అన్నిటి యందు ఉన్నది. భగవద్గీతలో కూడా చెప్తారు మనకి, అన్నిటికీ కారణం ఈ విశ్వాత్మే. తత్సృష్టాత్వదేవానుప్రావిశతు తదను ప్రవిశ్య సచ్చచ్చా భవతు సచ్చత్యా భవతు. అంటే దానిని సృష్టించి దానిలోకే తనే ప్రవేశించింది. అందునుంచే ప్రవేశించి చరము అచరముగా వ్యాపించిపోయింది. ఈ విధంగా జగన్మాత పరమేశ్వరి ఆదిపరాశక్తే సర్వాంతర్యామిని అని పిలువబడింది. తర్వాత లోకయాత్రా విధాయిని అని ఒక నామం చెప్పారు. ఏమిటది? 664వ నామం. అంటే ఈ 14 భువనాల యొక్క సృష్టి స్థితి లయాలు అనే కావిస్తూ ఉండేటువంటి ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తి మళ్ళీ అనేటువంటి చెప్తూ ఉంటారు. ఈ మళ్ళీ అక్కడే ఆమె ఒక మాట చెప్తారు, ఆమె జగన్మాతే మనకి ఒక నామంలో 628వ నామం త్రిమూర్తి అని చెప్తారు. ఇచ్ఛా ఇందా చెప్పుకున్నట్టుగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి, ఇచ్ఛా క్రియ జ్ఞాన శక్తులుగా, అంటే సత్వగుణ ప్రధానురాలైనటువంటి జగన్మాత బ్రాహ్మిగాను
రజోగుణ ప్రధానురాలైనటువంటి జగన్మాత తత్వము వైష్ణవిగాను, తమోగుణ ప్రధానురాలైనటువంటి జగన్మాత అంశ రౌద్రిగాను, త్రిమూర్తులుగా కలిగినది అయినది అనేటువంటి త్రిమూర్తి అనే నామానికి అర్థం చేసుకోవాలి. ఇది 8వ ఆవరణ శ్రీయంత్రంలో ఉన్నటువంటి, దీన్ని మనం పీఠాలతోటి కూడా మనం అప్పుడు ఆ సమయంలో చెప్పుకుందాం. ఓఢ్యాణ పీఠము, జాలంధర పీఠము, ఇవన్నీ ఎలా ఆవిర్భవించింది. 8వ ఆవరణ అయినటువంటి బిందువు ఆ త్రికోణం మధ్యలో ఉంటుంది. 9వ ఆవరణ అయ్యి ఆ 8వ ఆవరణ అయినటువంటి త్రికోణం అనేటువంటిది ఈ త్రిమూర్తి గణములే. బ్రాహ్మీ, వైష్ణవి, అదేవిధంగా మనకి రౌద్రి ద్వంద్వాలతోటి కూడి అక్కడ 8వ ఆవరణగా ఆ బిందువు అనేటువంటి విశ్వతత్వము ఇక్కడ సృష్టి క్రమంగా ఆవిర్భవించి స్థితి సంహారాలను నెరవేరుస్తూ ఉన్నది అని చెప్పుకోవాలి. వ్యక్త అవ్యక్త స్వరూపిణి, వ్యక్త అవ్యక్త స్వరూపిణి 399వ నామం దాదాపుగా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఈ మహత్తత్వమే బాహ్య ప్రపంచంగా ఉద్భవించి పంచభూతాత్మకంగా కంటికి జ్ఞానం నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా మనకి గోచరించి అనుభవంలోకి రావటానికి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, కన్నుల ద్వారా చూడబట్టము, చెవుల ద్వారా వినబడటము, ముక్కు ద్వారా వాసన చూడబట్టము, జిహ్వ ద్వారా రుచి చూడబట్టము, చర్మము ద్వారా స్పర్శ అనేటువంటి అనుభవము, ఈ 5 అనుభవాల ద్వారానే మాత్రమే మనము ఈ గోచరమానమయ్యేటువంటి ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నాము. దానికి అనేకమైనటువంటి పేర్లు పెట్టుకుంటున్నాము, కానీ దాని నిజతత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాము. అంతే, దానికే మనం ఈ సాధన, ఆ జ్ఞానాన్ని పొందేటువంటి క్రమమే మనం చేస్తున్నాం. కాబట్టి అలా మనకి చెప్పినటువంటి మహత్తత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఇది వ్యక్తము, ఇలా వ్యాపించి ఉండటము. కాబట్టి దాని నుంచి పుట్టుకొచ్చినటువంటి అహంకారాది రూపాలు కలిగినటువంటిది వ్యక్త స్వరూపిణి. మనకి ఒక మాట చెప్తారు, భూతభావ వికారణ ద్వితీయేన సదుచ్యతే వ్యక్తం తేన విహీనత్వాత్ అవ్యక్తమసదత్యపి. సత్యము అంటే స్థితి, భావ వికారం చేత రెండవదిగా ఉండేటువంటిది వ్యక్తము అనేటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ స్థితి వికారము లేనిదే మనకి అవ్యక్తము, అక్షరము అంటే నశించనటువంటిది, వ్యక్తము అంటే క్షరము, నశించేటువంటిది. కాబట్టి దేవికి వ్యక్త అవ్యక్త అనేటువంటి రూపాలన్నీ కూడాను ఆ జగన్మాత తత్వంగానే మనకి వస్తున్నాయి. వ్యాపిని అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. అమ్మ యొక్క, మనము లలితా సహస్రనామం చేసుకున్నామండి, లేకపోతే నేను శ్రీయంత్రం నేర్చుకొని పూజ చేసుకుంటున్నానండి, లేకపోతే నేను ఖడ్గమాల చదువుకుంటానండి, లేకపోతే నేను ఇంకొకటి చేసుకుంటానండి. ఏమిటి, ఎందుకు చేసుకుంటాను, ఏం చేసేటువంటిది, ఏమి చేస్తున్నాము, ఏ స్వరూపాన్ని, ఏ శక్తిని అనేటువంటి జ్ఞానం మనకి తెలిసినప్పుడు ఆ భావము అప్పుడు మనం చేసేటువంటి కర్మలో ప్రతిఫలించినప్పుడు దాని యొక్క ఫలితం అనేటువంటి ద్విగుణీకృతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. వ్యాపిని అంటే 400 నామం. జ్ఞాన ఇచ్ఛాక్రియా జ్ఞానములు అనబడేటువంటి ఈ 3 విధాలైనటువంటి అహంకారము, విశ్వాహంకారము, జీవాహంకారము కార్యరూపాన్ని పొంది 3 విధాలైనటువంటి ప్రాకృత సర్గలు, ఇవన్నీ వింటూ ఉండండి, కొన్ని అర్థం కాకపోయినా కొన్నాళ్ళకి మీకు తెలిసిపోతుంది. ఇలా ప్రాకృత సర్గలుగా పరిణమించటం వలన జగన్మాత వ్యాపిని అనబడుతున్నది. అంటే ఈ విధంగానే సమస్తమైన ప్రకృతిపరమైనటువంటి వివిధ విభజనలుగా మనకి కనిపించటం వలన వ్యాపిని, ఆ అన్నిట్లో ఉన్నది జగన్మాత వ్యాపిని స్వరూపంగా వ్యాపించి ఉన్నది. ఇలా సమస్త జగత్తు యందు కూడాను సాత్విక, రాజసిక, తామసిక అహంకార సృష్టిలుగా జగన్మాతే ఉన్నది అనేది మనము తెలుసుకోవాల్సి వస్తుంది. వివిధాకార అనేటువంటిది ఒక, మళ్ళీ ఇక్కడ చూడండి, వ్యాపిని అన్నారు, అన్ని అమ్మే అంటున్నారు, మళ్ళీ వివిధాకార 401వ నామం. కాబట్టి ఇందాక మనం చెప్పిన వ్యాపినిలో చెప్పినటువంటి
ఈ సృష్టులన్నిటినీ కూడాను తెలియజెప్పేటువంటిదే ఈ నామం. ఏమిటా సర్గలు? ప్రాకృత సర్గము, వైకృత సర్గము, కౌమార సర్గము, 3 రకాలైనటువంటి ఆకార జగన్మాత. వివిధాకారములంటే మామూలుగా చెప్పుకుంటే అసలు మనమంతా ప్రాకృత సర్గలోకో, వైకృత సర్గలోకో, కౌమార సర్గలోకో వస్తాము. కానీ జగన్మాత ఈ 3 సర్గల్లో ఉన్నది కాబట్టి ఆ 3 సర్గల ద్వారా కనిపించేటువంటి మనందరం కూడా మళ్ళీ జగన్మాత తత్వమే. కాబట్టి ఇందుట్లో ప్రాకృత సర్గ అంటే ఏమిటి? సర్గం అంటే మహత్తు. దాని నుంచే సత్వగుణమైనటువంటి మనకి త్రిగుణాలన్నీ కూడా మహత్తు నుంచే త్రిగుణాలు వచ్చినాయి, సత్వరజస్తమో గుణాలు. ఈ రెండవది వచ్చేసి భూత సృష్టి. ఏమిటి రెండవది? వైకృత సర్గము. ఈ రెండవ సర్గం నుంచి ఏమొచ్చింది? పంచతన్మాత్రల యొక్క ద్రవ్య శక్తి కలిగినటువంటిది. అంటే ఇక్కడ శరీరం లేదు కానీ శక్తి ప్రభావం ఉంటుంది. అంటే మొట్టమొదట ఆ శక్తి ఉన్నప్పుడే కదా ఈ శరీరం ఆ శక్తిని పొందగలిగేది. అసలు అక్కడ శక్తి అనేది వాసన మనకి ఘ్రాణ శక్తి కానీ మనకి ఘ్రాణ శక్తే కానీ లేకపోతే శ్రోత్రశక్తే కానీ ఇవన్నీ ఉండబట్టి ఈ శరీరానికి లభించినాయి. కాబట్టి అక్కడ సూక్ష్మతో ఉన్నటువంటి వైకృత శక్తి అనేటువంటిది ఏర్పడిపోయింది. అలా మనకి ద్రవ్య శక్తి అంటాం దాన్ని. దాని తర్వాత జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల సృష్టి. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఏర్పడి ఆ శక్తి ఆపాదించబడింది వ్యాపించుకుంటూ వచ్చి జగన్మాతే. అప్పుడు ఈ శరీరానికి మనకి పంచజ్ఞానేంద్రియాల ద్వారా అనుభవాలు కలుగుతున్నాయి. అదేవిధంగా దాని తర్వాత వచ్చేటువంటిది వైకారిక సృష్టి. అంటే మనస్సు అనేటువంటిది ప్రేరేపితమైపోవటం, బాహ్య దృష్టితోటి ఉండటం. కాబట్టి ఇట్లా ప్రాకృత సృష్టులుగా తనే వ్యాపించిపోయి వివిధమైనటువంటి ఆకారాలు దాల్చినటువంటిది వివిధాకార అనేటువంటి నామంగా చెప్పారు. దాంట్లో చిచ్చక్తి. చిచ్చక్తి అంటే మనకి ఇది 416వ నామం దగ్గరగా. తర్వాత చేతనారూప, ఈ రెండు చెప్తూ ఒక పక్క జడశక్తి జడాత్మిక అన్నారు. ఇవన్నీ వరుసనే వచ్చేస్తున్నాం. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఈ సృష్టి అంతా కూడాను ఈ శక్తి ఉన్నది. వివిధాకారత్వాన్ని కూడినటువంటి ప్రాకృత సర్గలుగా విభజించబడిపోయి ఉన్నటువంటి జగన్మాత యొక్క శక్తి. కాబట్టి ఈ చైతన్యమే, ఆ వ్యాపించబడినటువంటి చైతన్యమే చిచ్చక్తి. ఈ చిచ్చక్తే అవిద్యని తొలగించేటువంటి సామర్థ్యము కలిగినటువంటిది చేతన. నీలో ఉన్నటువంటి చేతనే నీలో ఉన్నటువంటి మాయని పోగొట్టగలదు. చేయవలసింది నీవు ఆ చేతన ఏమిటి అని తెలుసుకోవటమే. ఆ చేతన ఏమిటి అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఇంక అసలు బయట కనిపించేటువంటి నిన్ను మోహావేశాల్లోకి లాగేసి మాట టక్కుమనేసి అనేసి తర్వాత నాలుగు గరుచుకొని ఇంకోటి లేదన్నా అంటే మనం బాధపడిపోతూ దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేక ఎప్పుడు నిరంతరం కొట్టుమిట్టాడేటువంటి మాయ అనే దాంట్లోంచి చేతన వైపు తిరిగినప్పుడు మనకి ఆ చిచ్చక్తి ద్వారా మనకి జగన్మాత తత్వం ద్వారా, అందుకే జగన్మాత ఎక్కడో లేదు, అంతరాత్మగానే ఉన్నది. దీన్నే చైతన్యము అంటాము. అన్ని సమస్త భూతాల యందు కూడా ఉండేటువంటి ఆ చైతన్యం అంతా కూడాను జగన్మాతే. అమ్మ చైతన్య స్వరూపం, చైతన్య రూపశక్తి. మళ్ళీ జడశక్తి జడాత్మిక అని కూడా చెప్పారు. అంటే ఈ పరబ్రహ్మ తత్వమైనటువంటి ఆదిపరాశక్తి యొక్క మాయాశక్తితో కూడినటువంటి శక్తే ఈ సృష్టికి కారణమైంది అని చెప్పుకున్నాం కదా. కాబట్టి కంటికి కనబడేటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తు తన ఆత్మగా కలిగినటువంటిది ఆ జగన్మాత వ్యాపించుతూ వచ్చి కూడా. కాబట్టి ఇటు జడమైనటువంటి వస్తువు అయినటువంటి ఇప్పుడు ఈ శరీరం ఉంది, జడము కదా. నిజానికి దీనికి ఏముంది? చేతన అనేటువంటిది లోపల లేకపోతే మనిషి ఎవరన్నా కోమాలో ఉన్నానుకోండి, గిచ్చినా గిల్లినా ఇంకా నాకెంత ఇదేం తెలియదు, గుర్తుపట్టడు మనుషుల్ని కూడా. నామరూప జగత్తులు నశించిపోతాయి అక్కడ, చేతన అనేటువంటిది పడిపోయి ఉన్నది కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ చేతన అనేటువంటిది మనకి అమ్మ స్వరూపంగా ఉందో అప్పుడే ఈ జడమైనటువంటి శరీరానికి స్పందన కలుగుతూ ఉన్నది, పంచజ్ఞానేంద్రియాల ద్వారా అనుభవాలనిస్తూ. దీనికి మనస్సు ప్రేరితం అవుతూ ఉన్నది అనేటువంటిది మొత్తం ఇదంతా కూడాను
జగన్మాత యొక్క ఆత్మిక శక్తే, నామ రూపాత్మకమైనటువంటి జగత్తే ఆత్మగా కలిగినటువంటిది అమ్మ అని చెప్పారు. తర్వాత తత్వాసన. తత్వాసన అని 424వ నామం. అంటే శివత్వం నుంచి మొదలు పెట్టుకొని, అంటే మొట్టమొదట ఇంకా దానికి ముందు ఏం లేదో, ఎక్కడి నుంచి అయితే ఇదంతా ప్రారంభమైందో అక్కడి నుంచి చిట్ట చివరికి మనకు కనిపించే పృథివీ తత్వం వరకు కూడా, భూతత్వం వరకు కూడా మొత్తము తత్వ ఆసన 36 తత్వాలకి ఆసనముగా కలిగి, తన 36 తత్వాలను ఆసనముగా కలిగినటువంటిది జగన్మాతే, పరమేశ్వరియే అనేటువంటిది మనకి వసిన్యాది వాగ్దేవతలు లలితలో రహస్యంగా, ఇవన్నీ రహస్యనామాలు. అందుకే ఆ తర్వాత ఇవి చెప్పుకుందాం, అవి కూడా తత్వాలు, వాటి గురించి కూడా కొంత మెల్లిగా చెప్పుకున్న తర్వాత చర జగన్నాథ అని ఒక నామం ఉంది, అది 244. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తుకి ఈశ్వరి జగన్నాథ అంటారు. అంటే ఇప్పుడు మనము ఈ స్థూల సృష్టిలోకి వచ్చేసాము. ఈ స్థూల సృష్టిలో జగన్మాత ఎలా ఉంది, ఆ స్వరూపం ఎలా ఉంది, ఎలా ప్రతిపాదిస్తూ ఉన్నది లలిత సహస్రనామము, ఎలా అది తర్వాత మనము ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉంటుంది. మనకి శ్రీయంత్రానికి సంబంధించినటువంటి గ్రంథ జ్ఞానము, అది మనం సాధనలో తీసుకువెళ్ళినప్పుడు ఎటువంటి భావాన్ని కలిగి ఉండాలి, అది తెలుసుకునే క్రమంలో విశ్వమాత 934, జగద్ధాత్రి 935. జగత్తుకి తల్లి ఆమె ఇంక ఇప్పుడు, ఎందుకంటే తన నుంచే వచ్చింది, తన నుంచి వచ్చినటువంటి దానికి తను తల్లిగా ఉండిపోయింది. జగత్తులని, జగద్ధాత్రి జగత్తులని ధరించినటువంటిది అని మనకి ఒక నామం. సకల ప్రపంచాల్ని పుట్టించేటువంటిది కాబట్టి అమ్మని అంబా, అంబా అనేటువంటి నామం ఉంది ఒకటి, 985వ నామం. జగజ్జనని అని మనము పిలుచుకుంటూ ఉంటాము నామాత్మకమైనటువంటి జగత్తులో. ఎందుకంటే జగన్మాతే విశ్వధారిణి, 759వ నామం. విశ్వాన్ని ధరించినటువంటిది జగన్మాత. అదేవిధంగా జగన్మాత ఈ విశ్వమ కారణమైనటువంటి సత్వ రజస్తమో గుణాలతో ఏర్పడినటువంటి జగత్తుని ఆవరించి ఉన్నటువంటిది జగన్మాత అని మనకి త్రిగుణాత్మిక అనేటువంటి 763వ నామంలో ప్రతిపాదించారు. ఇన్ని ప్రతిపాదిస్తూ వస్తున్నారు. మా విశ్వతత్వం నుంచి కూడా తీసుకొచ్చి నామరూపాత్మక జగత్తుకు తీసుకొచ్చి జగత్తంతా ఆవరించి ఉన్నది అమ్మే అని చెప్తూ వస్తున్నారు. దాని తర్వాత జీవుడు ఉద్భవం కూడా చెప్పుకుంటాం. కాబట్టి త్రిగుణ అన్నారు. మళ్ళీ ఇంకో దాని పక్కనామంలో 984వ నామంలో సుమారుగా సర్వభూతాల అందు కూడాను, అన్ని ప్రాణాల యందు కూడా ఈ శక్తి త్రిగుణాలకి ఆధారమై ఉన్నది కాబట్టి త్రిగుణ అని చెప్పారు జగన్మాత తత్వాన్ని. సృష్టి స్థితి లయము చేత సత్వ రజస్తమో గుణాలైనటువంటి త్రిగుణముల చేత జగన్మాత త్రిగుణ అనేటువంటి నామంగా వసిన్యాది వాగ్దేవతలు ప్రసిద్ధించడం జరిగింది. జగన్మాత లీలలన్నీ కూడాను 3 రకాలుగా, త్రివిధాలుగా ఉంటాయి. మన స్వస్వరూపాన్ని విస్మరించి మనము అజ్ఞానాంధకారంలో, భవసాగరంలో మునిగిపోతూ ఎప్పటికప్పుడు ఉండటానికి కారణములు మనకి ఇప్పుడు తర్వాత వాగ్దేవతలు మనకి ఇప్పుడు చెప్పుకోబోయే నామాల్లో వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత జరిగింది, బాగుంది. ఇంకో 10 నిమిషాలు, కొంచెం 5 నిమిషాలు ఆలస్యం కావచ్చు, చెప్పుకుందాము. ఇంత జరిగింది. జగన్మాత విశ్వతత్వము, అసలు నేను లేకముందు, నువ్వు లేకముందు, ఈ ప్రపంచమే లేకముందు ఉన్నటువంటి ఒకానొక శక్తి. ఆ శక్తి నుంచి కూడాను మనకి ఇదంతా కూడా ఉద్భవిస్తూ వచ్చింది. దాంతోపాటు నామరూపాత్మైనటువంటి జగత్ ఏర్పడింది. దాంతోపాటు జీవనం మనం ఏర్పడ్డాము. మరి మనము మన స్వస్వరూపాన్ని విస్మరించి మనము అజ్ఞానాంధకారంలో, భవసాగరంలో పడి కొట్టుకుపోవటానికి కారణం ఏమిటి అనేది వసిన్యాది వాగ్దేవతలు మనకి కొన్ని నామాలు చెప్పారు. మహామాయ అని 215 నామంలో చెప్పారు. మోహిని అదొక నామంలో చెప్పారు, 562. మాయా 716. విశ్వభ్రమణకారిణి, లీలా వినోదిని, శంభుమోహిని, ఇన్ని నామాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ సుఖాలని కలిగిస్తూ శంభుణ్ణే మోహింపజేసేటువంటి శక్తి కలిగినటువంటిది జగన్మాత అనేటువంటిది. జగన్మాతే బ్రహ్మాదులని కూడా మోహంలో పడత్రోయగలదు, మాయలో పడత్రోయగలదు.
పరబ్రహ్మతత్వమైనటువంటి ఆదిపరాశక్తి యొక్క లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక యొక్క శక్తే మాయ. తచ్చక్తిర్మాయా జడ సామాన్యాత్, ఆ శక్తి మాయా. అదేవిధంగా విచిత్రకార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్రజాల పల్లోకే మాయాతేన ప్రకీర్తితే. దేవి పురాణంలో చెప్తారు, విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్రజాల పల్లోకే మాయాతేన ప్రకీర్తితే. విచిత్రమైనటువంటి కార్యాలు చేస్తుంది, మనస్సుకు అందదు. ఎందుకు? దానికి ఒక కార్యకారణాలు ఉన్నాయి. అది మన మనస్సుకి నా కార్యం ఏమిటి, నా కారణం ఏమిటి అనుకుంటే అందదు అది. ఎందుకంటే ఈ కార్యకారణాల చేత పుట్టిన మనస్సుకే కార్యకారణమైనటువంటిది అది. కాబట్టి ఇది నేను దీని వెనకాల పడుతూ కూర్చుంటే మాయలో పడిపోతాను, అమ్మకు వదిలిపెట్టేస్తే అయిపోయా. కాబట్టి అదేవిధంగా కోరని ఫలాలను ఇస్తుంది. స్వప్న ఇంద్రజాల వలె ఉండేటువంటిది. ఇలా అనేక నామాలు జగన్మాత తత్వంగా చెప్తూ ఎందువలన భవసాగరంలో పడి కొట్టుకుంటూ ఉంటాం మనము అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ. సమస్తమైనటువంటి బ్రహ్మాండాల యొక్క సృష్టి స్థితి లయాలని చేసేటువంటిది జగన్మాత. భగవద్గీతలో చెప్తారు, భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా అని చెప్తారు కృష్ణ పరమాత్మ. మాయావశములైనటువంటి భూతములని మాయచే తిప్పుతూ ఉన్నాడు. ప్రాపంచిక క్రీడయే లీల, అమ్మ యొక్క లీల, అదే లలిత. లలిత అంటే క్రీడ అనేటువంటిది అర్థంగా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. భవచక్ర ప్రవర్తిని 843వ నామం. అంటే ఈ భవచక్ర ప్రవర్తిని అంటే ఈ సంసార చక్రాన్ని ప్రవర్తిని తిప్పేటువంటిది, తన చేతులతో నడిపేటువంటిది. అందువలన మనము కూడాను మాయామోహితులం అవుతూ ఉన్నాము. కూటస్థ అని ఒక నామం చెప్పారు 896. కూటయతి అంటే మోసగించేటువంటిది. ఆత్మని మాయాదుల చేత కప్పివేసి, కర్మబంధాల చేత కప్పివేసి సంసారాల త్రోసేటువంటిది, సంసారంలోకి నెట్టివేసేటువంటి అజ్ఞానపూరితమైనటువంటి స్థితి. కూటస్థమచలం ధ్రువం అని చెప్పి భగవద్గీతలో వాళ్ళు చెప్తారు. కాబట్టి అజ్ఞానానికి కూడా అధిష్టానము దేవియే, జగన్మాతే, ఆది పరాశక్తే. నువ్వు చింతించనవసరం లేదు దేనికి. అలాగని కోతి చేష్టలు చేయకూడదు. మనం ఎవరికి సత్యాన్ని తెలుసుకొని మనము అసలు ముందు మనం ఏర్పరచుకుంటాం ఇంకోళ్ళ మీద అభిప్రాయం. వాడేమిటి అట్లా చేశాడు, వీడేమిటి ఇట్లా చేశాడు, అదే ఆమెంటండి ఇట్లా చేసింది. మనకి తెలియదు అక్కడ సత్యం అంతా కూడాను ఆ తత్వమే నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ జగన్మాతి అజ్ఞానానికి అధిష్టానమైనటువంటి ఉన్నది. నీకు ఎప్పుడన్నా బాధ కలిగింది, ఏదో అజ్ఞానం వల్లే కలిగింది ఆ బాధ. ఇప్పుడు నీకు బాధ కలిగిందెందుకు? అజ్ఞానం వలన కాదు. అజ్ఞానం అయినప్పటికీ కూడా దాని వెనకాల ఉండడం సత్యాన్ని తెలుసుకోకపోవటం వల్ల కలిగింది. అజ్ఞానం అయితేనేమి అదే అక్కడే ఆ అజ్ఞానంలోంచి వచ్చినటువంటి మనోవృత్తులని జగన్మాతకి సమర్పించు. ఎప్పుడైతే చేసావు అంటే నాకు ఇది నా వల్ల కదా ఇట్లా అయింది, నా వల్ల కదా అట్లా అయింది అని పొంగిపోతూ కింగిపోతూ ఉంటే అది జీవ అహానికి సంబంధించింది. ఇంకప్పుడు నీలో జ్ఞానం ఉందని నువ్వు అనుకుంటున్నా అజ్ఞానమే అది. జగన్మాత ఆ అహంభావం అనేటువంటి దాన్ని తొలగించినప్పుడు అది అజ్ఞానమని 10 మందికి గోచరిస్తూ ఉన్నా అది అహం ప్రవృత్తి లేనప్పుడు అది జగన్మాత లీలగా మారిపోతుంది. అప్పుడు నీకు ఈ కర్మ అనేటువంటిది అంటదు. కేవలము ఆత్మ ఆదేశమైనటువంటి జగన్మాత ఆదేశంగానే నీ యొక్క ధర్మ నిర్వహణ చేస్తూ ఉంటావు అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. కాబట్టి నియంత్రి, నిఖిలేశ్వరి 568, 569 నామాలు. లోకాలన్నిటినీ కూడా నియమించేటువంటిది. అంతేకాదు ఈ లోకాలన్నిటికీ కూడా సమస్త విశ్వాలకి కూడాను నిఖిలేశ్వరి, ఈశ్వరి ఆ తల్లి అనేటువంటిది మనము ఈ జగన్మాత తత్వంగా మనము అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడికి ఈరోజు ఆపుదాము ప్రస్తుతానికి. ఎందుకంటే మనము ఇప్పుడు జగన్మాత యొక్క తత్వమే తప్ప ఇతరమైనటువంటిది లేదు
అని మనకి లలిత సహస్రనామం ఎలా ప్రతిపాదిస్తూ ఉన్నది అనేటువంటిది మనము ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము. ఇంకా ముందు ముందు మనకి జగన్మాత యొక్క తత్వము, అందుట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యలు, అందుట్లోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉపాయాలు, జగన్మాత యొక్క స్వరూపాలు, అవన్నీ ఆ చివరికి ఆ స్వరూపమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త సృష్టి కూడాను ఎలా ఏమిటి అనేటువంటిది మనకి జగన్మాత తత్వంగా ప్రతిపాదిస్తూ ఉన్నారు అనేటువంటి మనము ఇక్కడ తెలుసుకునే దీంట్లో ముందుకు వెళదాము. దీంతో ఈవేళ ఈ సత్సంగాన్ని ముగించుకుందాము.